శారద పక్కనే భూమి కూర్చొని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. అయితే శారదకి ఉన్నట్లుండి ఆక్సిజన్ మాస్క్ పెట్టిన ఊపిరాడక తీసుకోటానికి కష్టమైపోయి విలవిల్లాడిపోతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ డాక్టర్ అని భూమి కేకలు పెడుతుంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి ఒక ఇంజెక్షన్ చేయటంతో శారద కొంచెం దారిలోకి వస్తుంది. డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది అని గగన్ విలవిల్లాడిపోతూ ఏడుస్తూ ప్రశ్నిస్తూ ఉంటారు. చూడండి, ఆపరేషన్ సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు, ఆవిడ బ్రతకచ్చు, బ్రతకకపోవచ్చు, మా చేతుల్లో అయితే ఏమీ లేదండి, మేమైతే సర్జరీ చేస్తాము అని డాక్టర్ అలా చేతులెత్తేస్తుంది. దాంతో గగన్ చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే హాస్పిటల్కి వచ్చిన ఒక పెద్ద ఆవిడ గగన్ బాధ చూడలేక, చూడు బాబు, నువ్వు మీ అమ్మ కోసం చాలా బాధపడుతున్నావని నాకు అర్థమైంది బాబు. చూడు బాబు, నీ బాధ పోవాలన్నా, మీ అమ్మ బ్రతకాలన్నా ఒక పని చేస్తే జరుగుతుంది బాబు అని చెప్పడంతో, ఏం చేయాలో చెప్పండి అని గగన్ అంటాడు. ఆ స్వామివారికి నువ్వు కష్టపడి సంపాదించిన 1116లని సమర్పిస్తే ఖచ్చితంగా మీ అమ్మ బ్రతుకుతుంది బాబు అని ఆవిడ చెప్తుంది. దాంతో గగన్ భూమి కష్టపడి సంపాదించటం కోసం ఇక గగన్ రెడీ అయిపోయి పరుగులు పెడుతూ ఉంటాడు. గగన్ నుదుటున విభూది గీతలు గీసుకొని కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా రోడ్లో నడుస్తూ కనపడిన వాళ్ళనందరినీ కూడా ఏదైనా పని ఉంటే ఇవ్వండన్నా చేస్తానని అడుగుతూ ఉంటారు. అయితే గగన్ని పైనుంచి కింది వరకు చూస్తూ ఎవరు కూడా పని లేదు, వెళ్ళవయ్యా అని చెప్తూ ఉంటారు. అలా 4-5 చోట్ల అడిగి ఎవరూ కూడా పని ఇవ్వకపోవటంతో గగన్ ఒక చోట కుప్పకూలి చాలా బాధపడుతూ ఉంటాడు. గగన్ బాధ చూడలేక భూమి కూడా బాధపడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు గగన్కి ఎవరు పని ఇస్తారు, ఎలా 1116 సంపాదించి దీక్షని పూర్తి చేస్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.